నమస్తే, నేను మీ శివకృష్ణ బోరాడ. ఎగ్జామ్స్ అంటే చిన్న పిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు కూడా ప్రతి ఒక్కరికి సాధారణంగా భయం ఉంటుంది. భయం లేని వ్యక్తి అంటూ ఎవరు ఉన్నారు. కాకపోతే ఏంటంటే ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, భయం ఏం చేస్తుందంటే మనలో ఎంత నాలెడ్జ్ ఉన్నప్పటికీ కూడా, ఎంత బాగా ప్రిపేర్ అయినప్పటికీ కూడాను ఒక్కసారి కనుక భయం మొదలైందంటే మరుక్షణం మనకు ఉన్నటువంటి నాలెడ్జ్ ఏదైతే ఉందో మొత్తాన్ని మర్చిపోతాం, పూర్తిగా మళ్ళీ స్పాయిల్ అయిపోతాం. కాబట్టి మనం ఆ భయాన్ని ముందు అధిగమించాలి. అది అధిగమించాలంటే మనం ఒక విషయం గుర్తుపెట్టుకోవాలి. ఫస్ట్ వీ డూ అవర్ డ్యూటీ, గాడ్ విల్ గివ్ గుడ్ రిజల్ట్స్ ఫర్ అస్. సో మనం మన యొక్క ప్రయత్నం ఏదైతే ఉందో అది మనం చేస్తే భగవంతుడు మంచి రిజల్ట్ మనకి ఇస్తారు. కాబట్టి మనం దాని గురించి ఎక్కువగా ఆలోచించకూడదు, ఎక్కువ భయపడకూడదు. మనం చేయాల్సింది, మనం ఇంతవరకు కూడా ఏదైతే ప్రిపేర్ అయ్యామో అది ఎంత మాత్రం భయం లేకుండా మనం పేపర్ మీద పట్టగలిగినట్టయితే ఖచ్చితంగా మంచి రిజల్ట్ వస్తుంది. దాని గురించి మీరు రిజల్ట్ గురించి ఆలోచించకండి, లేని భయాలు పెట్టుకోకండి. కాబట్టి మొట్టమొదటి భయాన్ని అధిగమించండి. ఇంకో విషయం ఏంటంటే, సాధారణంగా నాకే భయం ఉందేమో, నేనే ఇలాంటివి అంటే భయపడతానేమో అన్న ఆలోచన మర్చిపోండి. ఎందుకంటే భూప్రపంచంలో ప్రతి ఒక్కరికి భయం ఉంటుంది. భయం లేకుండా ఎవరు ఉండరు. ఒక స్టేజ్ పైన ఏదైనా మాట్లాడేటప్పుడు కావచ్చు, ఎగ్జామ్ రాసేటప్పుడు కావచ్చు, ఏ సందర్భంలో సరే కొత్త పని మొదలు పెట్టేటప్పుడు సాధారణంగా భయం వస్తుంది. కాబట్టి ఆ భయాన్ని అందరితో పాటు మనకు ఉంది కాబట్టి మనం కూడా దాన్ని అధిగమించవచ్చు అని చెప్పేసి ఈజీగా దాన్ని అధిగమించండి. ఫైనల్లీ ఆల్ ది బెస్ట్ మై డియర్ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ. నమస్తే.